వృషభరాశి వారి విషయాన్ని గనక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే గురుడు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలో ప్రవేశించడం, అది తృతీయ స్థానం కావడం వల్ల వీరికి సజ్జన సహకారం అనేది లభ్యమవుతుంది. అదేవిధంగా సజ్జన సహకారం లభించినప్పటికీ ఆశించిన స్థాయిలో, అంటే వీరికి ఆశించిన స్థాయిలో వీరికి లాభాల విషయం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో వీరు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. సజ్జన సహకారం లభించినప్పటికీ ఆశించిన స్థాయిలో లేదన్న భావనకు కూడా కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. అయితే సామాజిక సంబంధాలు, అలాగే వ్యక్తిగత విషయాలు, భాగస్వామి వ్యవహారాలు, వీటన్నిటికి సంబంధించి కూడా కొంత ప్రాస్పరస్గా, అంటే అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతన, పెద్దల సహకారం, తోడ్పాటు మొదలైన వాటికి కూడా మీకు అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా నెట్వర్క్ పెంపొందించుకుంటారు, స్నేహితుల సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విషయాలలో ఆగుతూ వచ్చిన ధనానికి సంబంధించిన విషయాలు కానీ, అంటే ఇంతకాలం మీకు రిస్ట్రిక్ట్ అవుతున్న ధనానికి సంబంధించి, లాభానికి సంబంధించి, ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి, ఉన్నత విద్యలో చిన్నపాటి సమస్యలు ఏదన్నా ఏర్పడుతున్నా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఇక్కడ కనబడుతోంది. తండ్రి యొక్క ఆరోగ్యం కూడా, వాటి మీద కూడా దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా పెద్దల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు.